ఐవీఎఫ్తో కన్సీవ్ అయిన బేబీస్ న్యాచురల్ ప్రెగ్నెన్సీతో కన్సీవ్ అయిన బేబీస్ కంటే అన్హెల్తీగా ఉంటారు అని మనం అందరం వినే ఉంటాం. ఎందుకు ఇలా ఉంటారు అంటే అసలు ఇందులో వాస్తవమే లేదండి. నార్మల్గా న్యాచురల్గా కన్సీవ్ అయినా ఐవీఎఫ్తో కన్సీవ్ అయినా సరే అదే ఎగ్ అదే స్పర్మ్తో కన్సీవ్ అవుతారు అండ్ అదే గర్భసంచిలో బేబీ గ్రోత్ అవుతుంది. అండ్ మనం ప్రెగ్నెన్సీ కేర్ అలాగే తీసుకుంటాము, మెడిసిన్ అలాగే వాడతాము. అండ్ మనం హెల్దీ డైట్ న్యూట్రిషన్ తీసుకుంటే అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే ప్రెగ్నెన్సీలో ఐవీఎఫ్ బేబీస్ అయినా న్యాచురల్గా కన్సీవ్ అయిన బేబీస్ అయినా ఇద్దరు సేమ్ ఉంటారు. అంతే తప్ప ఐవీఎఫ్తో కానీ ఐయుఐతో కానీ లేకుంటే ఓవ్యులేషన్ ఇండక్షన్తో కన్సీవ్ అయిన బేబీస్ కానీ అన్హెల్దీగా ఉంటారు అన్న దాంట్లో వాస్తవం లేదు. వన్ థింగ్ ఏంటి అంటే మదర్ ఫిజికల్లీ మెంటల్లీ హెల్దీగా ఉండటము, ప్రెగ్నెన్సీలో హెల్దీగా కేర్ తీసుకోవటము, ప్రెగ్నెన్సీలో డైట్ లైఫ్ స్టైల్ అంతా బాగుంటే బేబీ ఖచ్చితంగా హెల్దీగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.